వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. షర్మిల గారు ఇన్నాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడితే విమర్శించినా ఏం చేసినా కానీ మహిళన్న గౌరవం ఎప్పుడు ఇచ్చాం, అందులో ఎటువంటిది లేదు. ఇవాళ మీకు జరిగినటువంటి అవమానానికి నిజంగానే చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉందమ్మా. కాంగ్రెస్ పార్టీ కోసం ఇన్ని బూతులు తింటూ ఏపీలో అక్కడ కష్టపడుతూ ఏదో ఒక రికగ్నిషన్ చివరాఖరికి వస్తుంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా ఇస్తారు. రాజ్యసభకి ఎలాగో ఆయన సిద్ధరామయ్య వెళ్ళట్లేదు. మొత్తం 7 రాజ్యసభల్లో ఎన్ని ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఒక్క సీట్ అన్నా వస్తుంది అన్నటువంటి ఆ హోప్ ఎవరి వల్ల కరిగిపోయింది అన్నటువంటి దానికి నా దగ్గర అయితే 100% సమాధానం లేదు. ఎందుకంటే నేను ఆరోపణలు చేయకూడదు కాబట్టి. కానీ ప్రజలు చేస్తారు. ఆ ప్రజలు చేసినటువంటి ఆరోపణల్ని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల గారి అన్నగారు అక్కడ బెంగళూరులో మంత్రాంగం నడిపించి మరి షర్మిలకి రావాల్సినటువంటి రాజ్యసభని కూడా ఆపించేశారు అన్నటువంటి ఇవే బయట తిరుగుతోంది. అంటే ఒక రకంగా ఒక పక్కన ఒక మూమెంట్ని ఒక బ్లూ మూమెంట్ని క్రియేట్ చేసుకుంటూ ఇంకొక పక్కన మెల్లమెల్లగా కాంగ్రెస్ వైపు ఎలాగ వెళ్ళాలి, డీకే శివకుమార్ దానికి పక్కన ఎలాగో ఉంటారు, సో మొత్తం మనం ఆట ఆడించవచ్చు, రేపొద్దున్న మోడీ లేదు గాడిద గుడ్డు లేదు అనేటువంటి స్థాయికి మనం వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేశారు. సో అది సక్సెస్ అయ్యేటువంటి క్రమంలో ఇక్కడ ఆల్రెడీ ఆస్తిని లాక్కున్నాను, ఆఫ్టర్ ఆల్ పదవి రాణిస్తానా అన్నటువంటి ఒక ఆలోచనతోటి అక్కడ మంత్రాంగం నడిపి ఆఖరిక రాజ్యసభ కూడా రాకుండా చేశాడు. ఆస్తి లాక్కున్నాడు, పదవి లేకుండా చేశాడు. కష్టపడి పాదయాత్ర చేసి జైల్లో ఉంటే పార్టీని నిలబెట్టినటువంటి చెల్లికి అన్నిచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక గిఫ్ట్ ఇది అని చెప్పి అంటున్నారు. చాలా పెద్ద గిఫ్ట్ అని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, డెఫినెట్గా ఇచ్చి తీరొచ్చు. అధికారిక సభ్యులకి సంబంధించిన దాంట్లో మల్లికార్జున ఖర్గే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. కానీ చివరి నిమిషంలోనే ఒక్కసారిగా లిస్టులో నుంచి పేరు ఎగిరిపోయింది. మరి దానికి ఎన్ని కోట్ల రూపాయలు తెలీదు, అస్సలు తెలియదు. రాజ్యసభ సీటు కనుక షర్మిలకి ఖాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వస్తారు, ఆవిడకి ఆ ప్రాధాన్యత పెరుగుతుంది అని ఆశించారు. కానీ అబ్బే అలాంటివి నేనెందుకు రాణిస్తాను, నేను అస్సలు రానిచ్చేదే లేదు. నా తండ్రిని పొగడాలన్నా అవమానించాలన్నా అన్నిటికీ పేటెంట్ రైట్స్ నాకు మాత్రమే ఉన్నాయి, ఏం చేసినా కానీ ఇంకెవరికి లేవు అనేటువంటి విధంగా మొత్తానికి ఏదో చేశారు. ఎందుకంటే మనం చూసాంగా రాజశేఖర రెడ్డికి సంబంధించి నేను చాలా మంచిగా ఉన్నాను కాబట్టే మా అబ్బని చంపిన వాళ్ళు, అదే తాతని చంపిన వాళ్ళు ఇంకా ప్రశాంతంగా బతుకుతున్నారు మొదలెట్టేసరికి వైఎస్ ఫ్యామిలీ డార్క్ సీక్రెట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా చరిత్ర తవ్వి మరీ బయటపెట్టిస్తూ దాని మీద కనీసం పాపం షర్మిలకున్న కన్సర్న్ జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం అనేది ఇంకేం చెప్పాలో తెలియట్లేదు. సో రాజకీయంగా కూడా పూర్తి స్థాయిలో అసలు వైఎస్ ఫ్యామిలీ నుంచి ఉంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన తర్వాత అవినాష్ రెడ్డి తప్ప ఇంకెవరో రాజకీయాల్లో ఉండడానికి వీలు లేదు, ఈ రకమైనటువంటి ఒక ఆలోచన ధోరణికి ఆయన వెళ్ళిపోయారు అనేది ప్రజలు అంటున్నటువంటి మాట. ఇక ఇక్కడ కుల సమీకరణాలను లేదంటే ఇంకొకటి అనో పెద్ద చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే మూమెంటం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. చర్చలతో ఆడుకున్నటువంటి సంబంధాలా లేదంటే పెద్దలతో ఉన్న సంబంధాలా, ఆ విధంగా ఈవిడేమన్నా ఇక్కడ బలపడుతుందా, పార్టీ నుంచి లాక్కుంటుందా, చాలామందిని గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఉన్న పార్టీ నుంచి బయటికి చాలామంది వెళ్ళిపోతారంటే అంత సీన్ ఏమీ లేదు. రాజకీయంగా 100% ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి పాసిబిలిటీ అయితే డెఫినెట్గా లేదు. కానీ వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేసే పాసిబిలిటీ కాస్త అయితే డెఫినెట్గా ఉంది. అది మాట వాస్తవం. ఇక ఎన్నికలు 2029 అప్పటిదాకా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళాలి కదా, అందుకని చెప్పి ఈ రకమైనటువంటి ఒక నెరేటివ్ని తీసుకొస్తున్నారు. సో ఆస్తి లేదు, ఆస్తి ఇవ్వడానికి లేదు, కోర్టులో పడేసాడు తీసుకెళ్ళి. తర్వాత ఇప్పుడు రాజకీయంగా ఎదగనివ్వడం లేదు. ఎవరైనా ఒక అన్న చెల్లిని మరి ఇంత దారుణంగా అవమానిస్తారా? ఆఖరికి తన పుట్టుకని కూడా ఎద్దేవా చేస్తూ యూఎస్లో ఉన్నటువంటి మన పంచ్ ప్రభాకర్ రెడ్డి వాడు మాట్లాడినటువంటి మాటలకు కూడా కనీసం జగన్మోహన్ రెడ్డికి బ్లడ్ బాయిల్ అవ్వలేదు అంటే ఏమన్నా కూడా తెలియట్లేదు. ఇప్పుడు రాజకీయంగా కూడా షర్మిలని పూర్తిగా తొక్కేయాలి అన్నటువంటి పాయింట్ క్లియర్ అయిపోయింది అంటున్నారు. అందుకే బాధగా ఉందమ్మా.
షర్మిలమ్మ మిమ్మల్ని చూస్తుంటే అందుకే బాధగా ఉంది. కష్టపడడం మీ వంతు, కష్టపడుతూనే ఉన్నారు, కానీ ఫలితం మాత్రం రానివ్వరు, ఫలితాన్ని రానివ్వరు. అది మీరు తెలుసుకుని దాని ప్రకారం అడుగులు వేయాలి, లేదా పూర్తిగా రాజకీయాలు విరమించుకోవాలి. ఇంతే తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయిందంటున్నారు. ఏమంటారు? షర్మిలకి నిజంగానే లక్ లేదంటారా, లేదంటే పైన ప్యాలెస్లు బాగా పనిచేశాయంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.